హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. మీరందరూ బాగున్నారా? మీ అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మంచి రెసిపీ చెప్తున్నాండి. కందిపప్పు పచ్చడి. ఒక అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 7 పచ్చి అంటే కారానికి తగ్గట్టుగా, మీకు కారం తగ్గట్టు తీసుకున్నాను. మాకు కారం ఇది సరిపోయింది. మిరపకాయని బట్టి కూడా కారం చూసుకోవాలి. అలాగే 3-4 రెబ్బలు కరివేపాకు తీసుకురండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అలాగే చింతపండు వేడిలో నానబెట్టి ఒక కుంకుడుకాయ గింజంత నానబెట్టినండి. ఎందుకంటే అర గ్లాసు తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకున్నాను. చాలామంది చింతపండు వేయకుండా చేస్తారు, నేను వేసానండి. అలాగే బాండీలో ఒక్క డ్రాపు, ఎక్కువ నెయ్యి కూడా కాదు, ఒక డ్రాప్ నెయ్యి వేసి ఇది దోరగా వేయించుకోవాలి. కలర్ చక్కగా మంచి కలర్లో వచ్చే వరకు వేయించుకుని, గోల్డ్ కలర్లో వచ్చే వేయించుకుని, దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకుని అందులోనే కరివేపాకు వేసి ఉంచేసి చల్లారించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా కందిపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. పూర్వం అయితే రోట్లో చేసేవాళ్ళు, అది అలాగే చేసి ముందు తడి చేసి రుబ్బేసేవాళ్ళు. ఎందుకంటే చింతపండు వేసే రుబ్బేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మిక్సీలో నలగడానికి టైం పోయి మేము వేస్తే తొందరగా నలగదు కాబట్టి ఈ విధంగా పౌడర్లా చేసుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న చింతపండు వేసి కొద్దిగా జీలకర్ర వేసానండి. వేస్తే బాగుంటుందని చెప్పి వేసాను. ఈ చింతపండు కూడా దాంట్లో వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కొద్దిగా బరగ్గా ఉంటుందండి. దాన్ని బరగ్గా ఉన్నదాన్ని మనం తీసుకుని పక్కన పెట్టుకుని, ఈలోపు చిన్న బాండీలో 1 స్పూను ఆయిల్ వేసి దాంట్లోనే మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వాసన టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంగువ వేస్తే. అవి 3 వేసుకోవచ్చు అండి. కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి. కాకపోతే మా వాళ్ళు కావాలని వేసాను. ఈ క్వాంటిటీ ఇద్దరికి 2 పూట్ల వచ్చిందండి. అలాగే మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక ఒక ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చు, టీ గ్లాస్తో ఫుల్ తీసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్ట్ బాగుంది. ఇదివరకు ఏంటంటే అట్ల దద్ది అలాంటి పండుగలప్పుడు ఈ చట్నీ చేసేవాళ్ళు. ఇది పొద్దున చేసే 2 పూట్ల ఉంటుంది. సద్దనాలు తినేవాళ్ళు కూడా పనికొస్తుంది. అలా చేసేవాడిని. పూర్వం రోజుల్లో ఎక్కువ ఈ పచ్చడి కూరలు ఏమి ఉండేవి కాదు. ఇదివరకు అంటే ఎక్కువ రకాల కూరలు ఉండేవి కాదు. ఇలాగే పచ్చళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫైన్ తర్వాత ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుని బౌల్లో తీసుకోండి. ఈ చట్నీ ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ చట్నీ తిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు నుంచి అందరూ బాగా లైక్ చేస్తారు. చాలా కమ్మగా టేస్ట్గా ఉంది. దాంట్లో నెయ్యి వేసుకుని తింటే చిన్నపిల్లలు అయితే 3 ఏళ్ల పిల్లల నుంచి కూడా ఇది పెట్టచ్చు. ఎందుకంటే ఇబ్బంది ఏమి ఉండదు. అన్నం తినే పిల్లలకైనా ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేయించాం కాబట్టి ఏమి ఉండదు. చాలా చాలా బాగుంటుంది. కమ్మగా కలిపి పెడితే తింటారు, పిల్లలు కూడా లైక్ చేస్తారండి. ఈ పచ్చడి ఎలా ఉంది మీరు చూడండి, ట్రై చేయండి. ఇది ఏంటంటే జాబ్ హోల్డర్స్కి అప్పుడే నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.